నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కేరళ స్టోరీపై రాహుల్ విమర్శలు తిప్పికొట్టిన తివారీ భార్య. కేరళ సాంప్రదాయాలను, వారి సంస్కృతిని మహిళల్లో కించపరిచే విధంగా ఈ సినిమా ఉంది అని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. దానికి కౌంటర్ ఎన్కౌంటర్, ఈ రెండు ప్రజాస్వామ్యంలో సహజ సిద్ధమైంది. అవి ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే దానికి వ్యతిరేకంగా ఇంకోళ్ళు మాట్లాడాల్సిందే. మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ 2 చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఎంత ఘాటున్నాయో చూద్దాం. మరి ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, ఇది కేవలం విద్వేషాన్ని పెంచే సాధనంగా మారిందని ఆయన విమర్శించారు. అయితే ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ మద్దతుగా నిలిచారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఈ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కేరళ సంస్కృతి, అక్కడి సాంప్రదాయాలపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. అందుకే ది కేరళ స్టోరీ 2 వంటి చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక వర్గాన్ని కించపరచడానికి, సమాజంలో చీలికలు తీసుకురావడానికి సినిమాలను వాడుకుంటున్నారు. దీనివల్ల కొన్ని శక్తులు రాజకీయ లబ్ధి పొందుతుంటే సామాన్య ప్రజలు నష్టపోతున్నారని రాహుల్ పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై కూడా రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా తమ గొంతు వినిపించాలని చూస్తే వారిపై దాడులు జరుగుతున్నాయి. అయితే కొన్ని వర్గాలకు అనుకూలమైన కథనాలను యథేచ్ఛగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాహుల్ విమర్శలకు భిన్నంగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ, లోకం అన్న తర్వాత రకరకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇంటి వద్ద కూర్చొని విమర్శలు చేసే కంటే థియేటర్లకు వెళ్ళి సినిమా చూడమని నేను కోరుతున్నాను. ఆ తర్వాతే ఇది ప్రచార చిత్రమా లేక సమాజానికి అద్దం పట్టే వాస్తవమా అనేది అర్థమవుతుంది. హిందూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులకు ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఏదైనా ఒక సినిమా అంటే, సినిమా తీయడంలోనే ది కేరళ స్టోరీ 2లో కేరళకు సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు, మహిళలు, ఆచారాలు ఇవన్నీ ఉన్నా కూడా ఎవరు దీన్ని ఉల్లంఘిస్తున్నారు, ఎవరిని భయపెట్టిస్తున్నారు, సాంప్రదాయాల మీద ఎవరు కాంట్రవర్సెస్గా సాంప్రదాయాలను విమర్శిస్తున్నారు. స్కూలుకు వెళ్తే బొట్టు లేకుండా రావాలనే స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి? బురకా వేసుకొని వస్తే ఏమనరు, కానీ బొట్టు లేకుండా స్కూళ్ళకు రావాలి. హిందూ అమ్మాయిలు గాజులు వేసుకోకుండా రావాలి అంటారు. టీచర్లకు విపరీతమైన ఆంక్షలు, మహిళా టీచర్లకు స్కూళ్ళల్లో విపరీతమైన ఆంక్షలు. ఇవన్నీ ప్రతిబింబించే విధంగా సినిమాల్లో చిత్రీకరిస్తే ఇది ఒక వర్గాన్ని కించపరిచినట్టుగా ఉందన్నమాట. సరే, రాహుల్ గాంధీకి వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని ఎప్పుడు వ్యక్తీకరించాలి? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కాదు. సినిమా చూసి అందులో నిజమే ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉంది అని ఆ సన్నివేశాలు నువ్వు నలుగురితో షేర్ చేసినావు అనుకో, మీడియాతో, రాహుల్ గాంధీ గారు అన్నది వాస్తవమే అనిపిస్తుంది. అది కూడా ఎట్లా? మీ దృష్టిలో కాకుండా, మీ దృష్టి ఎప్పుడు వన్ సైడే ఉంటుంది, అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. అట్లే కాకుండా సమధర్మాన్ని పాటించి, హిందూయిజం ఏంది, ముస్లిమిజం ఏంది, క్రైస్తవులు ఉన్నారు వాళ్ళది, ఈ 3 వర్గాలు మీ మనసులో పెట్టుకొని ప్రశాంతంగా సినిమా చూసిన తర్వాత అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే దాన్ని అందరూ కూడా సమర్థిస్తారు. కానీ నువ్వు సినిమానే చూడకపోతేవి, ఒక సైడ్ ఉన్నది ఇంకొక సైడ్ని విమర్శిస్తున్నారంటే మీ సైడ్ ఎటో అందరికీ తెలుసు కదా. మీ సైడ్ ఎటువైపు అందరికీ తెలుసు. మీరు మాటల్నే అనుకుంటారు జనం. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు అయితే చాలా క్లెవర్. రాహుల్ గాంధీ ఈ మాట అన్నాడు అంటే 4 పేజీల మ్యాటర్ రాసేంత పవర్ ఉంది మా వాళ్ళకు. ఒక సైడే అన్నావు కదా అంటే ఆ సైడు అటే ఉన్నావు నువ్వు, ఈ సైడ్ రావు. నీకు ఎలక్షన్లో వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళు వేస్తేనే గెలుస్తారా మీరు? హిందువులు కూడా వేస్తారు కదా మీకు. మీ నానమ్మ దగ్గర నుంచి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇప్పటికీ భద్రంగా ఉన్నది కదా. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాల్లో లేకపోవచ్చు, కానీ
ఊర్లలో ఇప్పటికే ఓటు బ్యాంక్ అట్లే ఉంది, మీ నానమ్మ అప్పటి నుంచి కూడా. మీరు ఇట్లా మాట్లాడింది అనుకో వన్ సైడ్, ఆ ఓట్లు కూడా గల్లంతు. అందుకే రాహుల్ గాంధీ గారు, మీరు సినిమాను చూడండి ఒకసారి, సినిమా చూసి వాస్తవిక దృక్పథంతో మాట్లాడండి, అప్పుడు అందరూ కూడా అంగీకరిస్తారు. ప్రేక్షకులారా, మరి రాహుల్ గాంధీ గారు సినిమా చూడకుండా అన్నారని బీజేపీ సురభి తివారీ, మనోజ్ తివారీ భార్య సురభి తివారీ అన్నది, ఆ మాట సమర్థిద్దామా? సినిమా చూడకుండా మాట్లాడిండని. సినిమా చూస్తే ఆయన నుంచి మనం ఏది ఊహించుకుంటాం తెలుసు, వాళ్ళ స్టీరింగ్ మొత్తం వన్ సైడే వెళ్తుందని. టూ సైడ్లకు ఇటు సైడ్ వస్తుందా? సినిమా చూసిన తర్వాత అయినా మార్పు వస్తుందా? దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.